మన ఆధ్యాత్మిక జీవితాలకు దారి చూపే దీపస్తంభాలే గురువులు. పరిశుద్ధ లియో పాపు గారి అభ్యర్థన మేరకు గురువుల కోసం ప్రార్థించుదాం. ఏప్రిల్ 6వ తేదీ మానసిక మరియు భావోద్వేగాల ఒత్తిడితో పోరాడుతున్న గురువుల కోసం ప్రత్యేకంగా ప్రార్థించుదాం. సమాజానికి ధైర్యం చెప్పే గురువులు తమ వ్యక్తిగత జీవితంలో ఎదుర్కొనే మానసిక సంఘర్షణ నుండి విడుదల కలగాలని ప్రార్థించుదాం. పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమెన్. ప్రియమైన స్నేహితులారా, ఈస్టర్ సంతోషం తర్వాత మనం ఒక ముఖ్యమైన ఉద్దేశం కొరకు ఇప్పుడు సమావేశమయ్యాము. గురువులు కూడా రక్త మాంసాలు గల మనుషులే. లోకమంతా తమ సమస్యలను గురువుల దగ్గరకు తెస్తారు. కానీ గురువు తన మనస్సులోని వేదనను ఎవరికి చెప్పుకోవాలి? ఒత్తిడి, ఆందోళన మరియు భావోద్వేగ పోరాటాలు వారిని కృంగదీయవచ్చు. అందుకే ఈరోజు మన ప్రార్థనా ఉద్దేశం మానసిక ఒత్తిడిలో ఉన్న గురువుల మనశ్శాంతి కోసం. దేవుని వాక్యం ఈ విధంగా సెలవిస్తుంది: నా ప్రాణమా, నీవు ఎలా కృంగి ఉన్నావు? నీవు ఎలా నాలో కలతపడుచున్నావు? దేవుని యందు నిరీక్షణ ఉంచుము. కీర్తన 42:5. ఒక గురువు వేల మంది కన్నీళ్లు తుడుస్తాడు, కానీ ఆయన కన్నీళ్లు ఎవరికీ కనిపించవు. ఆయన లోపల పడే మదనం దేవునికి మాత్రమే తెలుసు. గురువు ఎప్పుడూ సూపర్ హీరో కాదు. ఆయన కూడా భావోద్వేగాలున్న మనిషే. మన ప్రార్థన ఆయన మనసుకు ఒక ఆత్మీయ మందు, హీలింగ్ బామ్ కావాలి. కొద్ది నిమిషాలు మౌనంగా ఉండి గురువుల కోసం ప్రత్యేకంగా ప్రార్థించుదాం. ఎవరైతే గురువులు తీవ్రమైన ఆందోళన లేదా నిరాశతో బాధపడుతున్నారో, యాంగ్జైటీ అండ్ డిప్రెషన్తో ఉన్నారో, వారికి దేవుని ప్రశాంతత కలగాలని కోరుకుందాం. నా కృప నీకు చాలును అన్న దేవుని మాట వారి హృదయాల్లో ప్రతిధ్వనించాలి. విజ్ఞాపన ప్రార్థన. ప్రభువా, మనోవేదనలో ఉన్న మీ సేవకుల కోసం వేడుకుంటున్నాం. ప్రభువా, ఒత్తిడి వల్ల నిద్రలేని రాత్రులు గడుపుతున్న గురువులకు మీ శాంతిని ప్రసాదించండి. ఎవరైతే తమ భావోద్వేగాలను అణుచుకొని సేవ చేస్తున్నారో వారి గాయాలను మీ రక్తముతో కడగండి. వారికి నమ్మకమైన స్నేహితులను, సరి అయిన ఆత్మీయ తోడ్పాటును వారికి దయచేయండి. లోకపు నిందలు, విమర్శలు వారి మనసును గాయపరచకుండా మీ ఆత్మతో వారిని కాపాడండి. నిశ్శబ్దముగా మీకు తెలిసిన గురువులలో ఎవరైనా బాధపడుతుంటే వారి పేరు తలంచుకొని ప్రార్థించండి. ఈ ప్రార్థనను మీ పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. దేవవరప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముకు జేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ, సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి, ఆమెన్. పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమెన్. ప్రియమైన స్నేహితులారా, ఈరోజు మీరు చేసిన ప్రార్థన ఒక గురువును ఆత్మహత్య వంటి ఆలోచనల నుండి లేదా తీవ్ర నిరాశ నుండి కాపాడగలదు. రేపు ఏప్రిల్ 7వ తేదీ మంగళవారం మనం మరొక కీలకమైన అంశం, ఒంటరితనంతో బాధపడుతున్న గురువుల కోసం, ప్రీస్ట్ ఫీలింగ్ లోన్లీ. రేపు మళ్ళీ కలుద్దాం. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమెన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.